హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అలానే రీజనింగ్ దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో నేను చేస్తున్నాను. సో ఈ యొక్క టాపిక్ అనేది కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. అది సో విద్యార్థులందరూ దీన్ని తప్పక ఆదరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో ముందుగా ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి, వాట్ ఈస్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఇన్ దిస్ నెంబర్ 32547710. ఈ నెంబర్లో 5 అనే డిజిట్ యొక్క ప్లేస్ వాల్యూ అని అడుగుతున్నారు వాళ్ళు. సో మరి ఆ ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం చూద్దాం. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 5, సో మనం ఏ డిజిట్కి అయితే ప్లేస్ వాల్యూ కనుక్కోవాలో ముందుగా ఆ డిజిట్ తీసుకోవాలి, దాని ఇంటూ అది ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ప్లేస్ వాల్యూ నెంబర్ తోటి దాన్ని మనం ఇంటూ చేసుకుంటాం. సో ఇది ఇక్కడ 32547710, ఇక్కడ 0 అనేది యూనిట్స్ ప్లేస్. సో అంటే దాని వాల్యూ 1 అనమాట. ఇక్కడ 1 అనేది టెన్స్ ప్లేస్, అంటే దాని వాల్యూ 10, దాని ప్లేస్ వాల్యూ 10. 7 అనేది హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది, దాని ప్లేస్ వాల్యూ 100. అట్లానే 4 అనేది 1000 ప్లేస్లో ఉంది, 5 అనేది 10,000 ప్లేస్లో ఉంది. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 మనకు కావాలి కాబట్టి ఆ డిజిట్ని దాని ప్లేస్ వాల్యూ తోటి, అంటే ఇది 10,000 ప్లేస్లో ఉంది కాబట్టి 5 ఇంటూ 10,000, సో 50,000. సో ఈ మొత్తాన్ని మనం ప్లేస్ వాల్యూగా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్ సి. ఓకే, సెకండ్ క్వశ్చన్, ద ఫేస్ వాల్యూ ఆఫ్ 8 ఇన్ ద నెంబర్ 458926 ఈస్. సో ముందు మనం ఫస్ట్ క్వశ్చన్లో ప్లేస్ వాల్యూ అనే దాని గురించి డిస్కస్ చేసాం. రెండవ ప్రశ్నలో ఫేస్ వాల్యూ. మరి ప్లేస్ వాల్యూకి ఫేస్ వాల్యూకి తేడా ఏంటి అంటే, ఫేస్ వాల్యూ వచ్చేసి వాళ్ళు ఏ డిజిట్కి అయితే అడిగారో అదే డిజిట్ని మనం ఫేస్ వాల్యూగా, అది ఎక్కడ ఉన్నప్పటికీ ఏ ప్లేస్లో ఉన్నప్పటికీ ఆ ఫేస్ వాల్యూ అంటే వాళ్ళు ఏ డిజిట్ అయితే అడుగుతారో అదే డిజిట్గా తీసుకోవాలి. అది యూనిట్స్ ప్లేస్లో ఉందా, టెన్స్ ప్లేస్లో ఉందా, హండ్రెడ్స్ ప్లేసా, 1000 ప్లేసా, 10,000 ప్లేసా, వేరే ఏ ప్లేస్లో ఉన్నప్పటికీ ఫేస్ వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ అంటే ఆ డిజిట్నే తీసుకుంటాం మనం. సో ఫేస్ వాల్యూ ఆఫ్ 8 అంటే 8 తీసుకోవాలి. ఓకే, ఇక్కడ 8 వచ్చేసి మనకి ఇక్కడ 1000 ప్లేస్లో ఉంది, 1000 ప్లేస్లో ఉందని చెప్పేసి 8000 అని రాయకూడదు. ఓకే, సో ఫేస్ వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ అంటే ఆ డిజిట్ నెంబర్నే మనం తీసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్ ఏ. ఓకే, సో అది ఏ ప్లేస్లో ఉన్నప్పటికీ ఫేస్ వాల్యూ అంటే వాళ్ళు ఏ డిజిట్ అయితే అడుగుతారో అదే డిజిట్ తీసుకోవాలి. అదే ప్లేస్ వాల్యూ అంటే ఆ డిజిట్ ఇంటూ ఆ ప్లేస్ వాల్యూ తోటి మల్టిప్లై చేసుకోవాలి. ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 అంటే ఆ 5 అనే డిజిట్ ఇంటూ అది ఏ ప్లేస్లో ఉంది, 10,000 ప్లేస్లో ఉంది. సో దాంతో మల్టిప్లై చేయగా వచ్చే ఆన్సర్ని మనం ప్లేస్ వాల్యూ ఆఫ్ 5. ఇది ఫేస్ వాల్యూ ఆఫ్ 8. సో 8 అనే నెంబర్ అది ఏ ప్లేస్లో ఉన్నప్పటికీ వేరెవర్ ఇట్ ఈస్. ఓకే, ఈ ఇచ్చినటువంటి నెంబర్లో అది ఏ ప్లేస్లో ఉన్నప్పటికీ ఫేస్ వాల్యూ ఆఫ్ డిజిట్ అంటే అదే డిజిట్ని మనం తీసుకుంటాము. సో ఫేస్ వాల్యూ ఆఫ్ 8 అంటే 8 తీసుకోవాలి. సో ఇందులో మనం ఇంకా రాసేదంటూ ఏం లేదు. సో అట్లానే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ద సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 3 ఇన్ ద నెంబర్ 503535. సో 503535 ఈ నెంబర్లో 3 అనే డిజిట్ యొక్క సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూస్. సో సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూస్ అడిగారు. ముందుగా 3 అనేది ఎక్కడెక్కడ ఉంది, ఇక మనకి ఇచ్చినటువంటి నెంబర్ ఇలా ఉంది, 3503535. సో ఇది వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. సో ఇది టెన్స్ ప్లేస్లో ఉంది, అలానే 1000 ప్లేస్లో ఉంది. ముందుగా ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 ఇన్ 1000 ప్లేస్. సో ఈ కాన్సెప్ట్ని మనం ఫాలో అయినట్లయితే 1000 ప్లేస్లో ఉన్నప్పుడు 3 ఇంటూ 1000. ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 ఇన్ 1000 ప్లేస్ అంటే 3 ఇంటూ 1000 అంటే 3000. ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 ఇన్ టెన్స్ ప్లేస్. సో టెన్స్ ప్లేస్లో ఉన్నప్పుడు 10 తోటి ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్ వాల్యూ తోటి మల్టిప్లై చేసుకోవాలి. సో 3 ఇంటూ 10 30. సో ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో 3030. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్. దేర్ఫోర్ ఆప్షన్ సి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి
Okay, fourth question. The difference between the place values of 7 and 3 in the number 5, 2, 7, 4, 3, 5 is. ఈ నెంబర్లో 7, 3 వాటి ప్లేస్ వాల్యూస్ యొక్క డిఫరెన్స్ అడుగుతున్నారు వాళ్ళు. ముందుగా 7 అనేది ఇక్కడ ఇది 5 యూనిట్స్ ప్లేస్, అట్లానే 3 అనేది టెన్స్ ప్లేస్, 4 అనేది 100, 7 అనేది 1000. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 7, ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 అంటే ఆ డిజిట్ ఇంటూ ఆ ప్లేస్ తోటి మనం అది 1000 ప్లేస్లో ఉంది కాబట్టి 1000తో మల్టిప్లై చేసుకోవాలి. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 అంటే ఆ 7 అనే డిజిట్ని అది ఉన్న ప్లేస్ తోటి మనం మల్టిప్లై చేసుకోవాలి. 7 × 1000 7000. అట్లానే ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 అనేది మనకి ఇక్కడ టెన్స్ ప్లేస్లో ఉంది. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 అంటే ఆ డిజిట్ ఇంటూ దాని యొక్క ప్లేస్. సో 3 × 10 30. సో వీటికి డిఫరెన్స్ అడుగుతున్నారు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 7 and 3. సో 7000లో 30ని మైనస్ చేస్తే వచ్చేటటువంటిది 6970. సో దట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ డి. అట్లానే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ద డిఫరెన్స్ బిట్వీన్ ద లోకల్ వాల్యూ అండ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 7 ఇన్ ద న్యూమరల్ 3, 2, 6, 7, 5, 1, 4, 9 ఈజ్. సో ఈ యొక్క నెంబర్లో డిఫరెన్స్ బిట్వీన్ ద లోకల్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 7, ఒకే డిజిట్కి సంబంధించి లోకల్ వాల్యూ ఫేస్ వాల్యూ డిఫరెన్స్ అడుగుతున్నారు. సో కొత్తగా లోకల్ వాల్యూ అనే వర్డ్ వచ్చింది. లోకల్ వాల్యూ అన్న ప్లేస్ వాల్యూ అన్న రెండు ఒకటే. ఓకే, లోకల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్లేస్ వాల్యూ. సో లోకల్ వాల్యూ అన్న ప్లేస్ వాల్యూ అన్న ఒకటే. సో లోకల్ వాల్యూ ఆఫ్ 7 అనేది ఏ ప్లేస్లో ఉంది? సో యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000. సో ఇది 10,000 ప్లేస్లో ఉంది 7 అనేది. సో దాని ప్లేస్ వాల్యూ లేక లోకల్ వాల్యూ ఆఫ్ 7 ఇన్ 10,000 ప్లేస్ అంటే ఆ డిజిట్ని ఆ 10,000 తోటి మల్టిప్లై చేసుకుంటాము. దట్ మీన్స్ 70,000 we get. So this is place value of 7 or local value of 7. అట్లానే ఫేస్ వాల్యూ ఆఫ్ 7 ఆల్రెడీ చెప్పుకున్నాం మనం సెకండ్ ప్రాబ్లంలో. ఫేస్ వాల్యూ ఆఫ్ 7, ఫేస్ వాల్యూ అంటే ఆ డిజిట్ అనేది ఏ ప్లేస్లో ఉన్నా అదే డిజిట్ని మనం ఫేస్ వాల్యూగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ నెంబర్ మొత్తం మనం చూసినట్లయితే ఫేస్ వాల్యూ ఆఫ్ 9 అంటే 9, ఫేస్ వాల్యూ ఆఫ్ 4 అంటే 4, ఫేస్ వాల్యూ ఆఫ్ 1 ఈజ్ 1, ఫేస్ వాల్యూ ఆఫ్ 5 ఈజ్ 5, ఫేస్ వాల్యూ ఆఫ్ 7 ఈజ్ 7, ఫేస్ వాల్యూ ఆఫ్ 6 ఈజ్ 6, ఫేస్ వాల్యూ ఆఫ్ 2 ఈజ్ 2, ఫేస్ వాల్యూ ఆఫ్ 3 ఈజ్ 3. సో వేర్ ఎవర్ ఇట్ ఈస్, అది ఎక్కడున్నా ఏ ప్లేస్లో ఉన్నా కానీ దానికి ఉన్నటువంటి ప్లేస్తో మనకు సంబంధం లేదు. వాళ్ళు ఏ డిజిట్ అయితే అడుగుతారో దాన్నే మనం ఫేస్ వాల్యూగా తీసుకోవాలి, అది ఎక్కడున్నప్పటికీ. ఓకే, సో అది యూనిట్స్ ప్లేస్లో ఉందా, టెన్స్ ప్లేస్లో ఉందా, 1000 ప్లేసా, 100 ప్లేస్ మనకు అనవసరం. సో వాళ్ళు ఏ డిజిట్ అయితే అడుగుతారో అదే డిజిట్ని మనం ఫేస్ వాల్యూగా తీసుకుంటాము. సో ఫేస్ వాల్యూ ఆఫ్ 7 అంటే 7. సో ప్లేస్ వాల్యూలో నుండి ఫేస్ వాల్యూని మైనస్ చేస్తే వచ్చేటటువంటిది. సో అది వాళ్ళు అడుగుతుంది. సో 70,000లో 7ని మైనస్ చేస్తే 69,993. ఓకే, therefore ఆప్షన్ సి. థ్యాంక్ యూ.